యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో నేటితో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయన్నారు ఆలయ అధికారులు. జిఆర్ స్వామి వారి మంగళ శాసనాలతో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 19 నుండి ఇవాల్టి వరకు అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన అవబృధ స్నానం, తీర్థవారి చక్ర స్నానం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 108 కలశాలతో అష్టోత్తర శత కళాభిషేకాన్ని పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పళ్లరసాలు, గంధము, కుంకుమ లాంటి సుగంధ ద్రవ్యములతో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు దంపతుల చేతుల మీదుగా ఘనంగా అభిషేకం నిర్వహించారు. అభిషేక మహోత్సవాన్ని మనమంతా కూడా సేవిస్తూ ఉంటాం. వివిధ ప్రాంతాలలో భోజ్యాసనంలో యాగా ఉంటాడు, మంత్రి ఏ విధంగా ఉంటాడు. అలానే స్వామి ఏకాంత సేవ అప్పుడు ఒక భటుడిగా రాజులు భవనించి జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అంటే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 9వ రోజు. ఈరోజు పొద్దున 108 కలశాలతో స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత మరి చక్ర స్నానం చేయడం జరిగింది. చక్ర స్నానంతో పాటు మరి అందరూ కూడా భక్తులు మరి కులంలో వేద పుష్కరంలో స్నానమాచరిస్తున్నారు. ఎంతో కోలాహలంగా వైభవంగా ఈ ఉత్సవం జరిగింది. ఆ స్వర్ణగిరీశ్వరుని వెంకటేశ్వర స్వామి కృప అందరిపైన ఉండాలని, లోక కళ్యాణం జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మన భాగ్యనగర క్షేత్రము తిరుమల వాసుడే శ్రీ స్వర్ణగిరీశుడుగా వెలుగొందుతున్నటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు 9వ రోజు స్వామివారికి విశేషంగా అష్టోత్తర శతఘటాభిషేకము, 108 కలశాలతోటి పద్మావతి గోదాదేవి సమేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామికి అభిషేకము, అదేవిధంగా చక్ర తీర్థోత్సవము, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటి అన్నట్టుగా స్వామివారు ఆ పుష్కరిణిలో కొలువై ఉన్నాడు అని ప్రత్యక్షము నిదర్శనం మనందరికీ తెలుసు. అలాంటి ఈ పుష్కరిణిలో ఇవాళ ఆ చక్రతాళ్వార్ సుదర్శన ఆళ్వారిని తీసుకొచ్చి స్వామి సమక్షంలో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ చందనము, పసుపు, శ్రీచూర్ణము, లేపనాలను అందులో నిక్షిప్తం చేసి ఆ తదుపరి వేలాది మంది భక్తులతోటి చక్ర తీర్థోత్సవాన్ని వేద పుష్కరిణిలో అంగరంగ వైభవంగా ఆలయ వ్యవస్థాపక నిర్మాణ ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు విజయలక్ష్మి గారి దంపతుల ఆధ్వర్యంలో చాలా చక్కగా